నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఇది తోట చూడడానికి వచ్చిరు కదా, ఇక్కడ మరి ఏ ఊరి మీది? మాది తాళ్ళ ఉక్కల్ పామండ తండ. తాళ్ళ ఉక్కల్ పామండ తండ. ఇక్కడ తోట వచ్చేసి మరిపడ బంగ్లాలో పెట్టడం జరిగింది. సఫల్ సీడ్స్ వారి భీష్మ 36. మీరు ఎన్ని సంవత్సరాలు తోట వ్యవసాయం చేస్తున్నారు? నేను పుట్టిన కాంచి తోట వేస్తూనే ఉన్నాం. ఓకే. మా వాళ్ళు తాతల కాడ నుంచి మా నాన్న కాడ నుంచి. ఇప్పుడు నీ తోట చూడడానికి వచ్చినావు కదా, నీకు ఎలా అనిపిస్తుంది? ఒకసారి చూసి చెప్పేటు. చాలా బాగుందండి. ఓకే. కాపు కూడా చాలా దగ్గర ఉంది. ఓకే. గనుపులు కూడా చాలా దగ్గర ఉన్నాయి. ఓకే. పూత కూడా మంచిగానే ఉంది. ఓకే. తోట కూడా అంత నల్లి లేదు, మంచిగా తాటగుంది. ఇంకా దీని కాండం సైజు, కాయ సైజు, గింజ శాతం అలాంటిది ఏమైనా చూడు. కాయ కూడా పొడుగ్గా ఉంది మంచిగా. ఎన్ని ఇంచులు అంటే ఒక 4 ఇంచులు ఉంది కాయ. ఓకే. కాయ బారుంది, మంచి షేనిస్ మంచిగా ఉంది కాయ. ఓకే. కాయ మచ్చ కూడా లేదు. ఓకే. అన్ని రకాలుగా మంచిగానే ఉంది. దీనిలో తొడిమే శాతం కూడా మంచిగానే ఉంది. గింజ శాతం వచ్చేసి ఒక కాయకు వచ్చేసి దాదాపుగా 80% 85% దాకా ఉంది గింజ ఉంటదంట. ఓకే. ఎట్లా నువ్వు లెక్క పెట్టకుండా చెప్తున్నావు? ఎట్లా చెప్తున్నావు? కాయ అంటే పైనుంచి కొస వరకు గింజే ఉంది. ఓకే. కొస దాకా గింజ ఉంది కాబట్టి 80 నుంచి 90 గింజలు 100 గింజలు దాకా ఉంటాయి అంటావు. అవును. ఓకే. ఓకే. అయితే మాదిరిగా ఇప్పుడు కింద మొదల శాతం చూడు. దీనికి మొదల శాతం కాండం కూడా మంచిగా గట్టిగా మంచిగా ఉంది. కాండం లా ఉంది. ఎట్లా అనిపిస్తుంది నీకు తోట చూసి? తోట చూస్తే చాలా మంచిగా ఉంది. రైతులు వేసుకోవచ్చు. ఏమి విత్తనం ఇది? ఇది భీష్మ 36. ఓకే. 36 అనేది ఇంపార్టెంట్. అవును. 36 అనేది ఇంపార్టెంట్. చాలా కంపెనీలు ఉన్నాయి పేర్లు, కానీ 36 గల నెంబర్ గల ఈ ఎల్లో కలర్ ప్యాకెట్ పైన వైట్ కలర్ ఇది అయితే 100% ఇది ఇలాగనే ఉంటది. ఇలాగనే ఉంటేనే పెట్టుకోవాలి రైతులు కూడా చూసి పెట్టుకోవాలి. అవును. నెంబర్ అనేది కంపల్సరీ. ప్యాకెట్ ఎల్లో కలర్, దీని కలర్ కి పోలిచింది ఉంటది. ఇక్కడ 36 అనేది నెంబర్ ఉంటది. 36 నెంబర్ ఉన్నదే భీష్మ 36. ఓకే. ఓకే అండి.